హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. ముఫాసాకు వీరాభిమానినంటున్న మహేష్ బాబు. గోల్డెన్ స్పారోలో ప్రియాంక మోహన్. నారా రోహిత్ సుందరకాండ టీజర్ రిలీజ్. విడుదలైన ఏఆర్ఎం ట్రైలర్. కన్నప్ప నుండి చిన్న తెన్నడు లుక్ విడుదల. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. ముఫాసాకు వీరాభిమానినంటున్న మహేష్ బాబు హాలీవుడ్తో పాటు ఇటు తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ది లయన్ కింగ్కి ప్రీక్వెల్గా ముఫాసా ది లయన్ కింగ్ను రూపొందిస్తున్నారు. ఇందులో ముఫాసా అనే ముఖ్యమైన పాత్రకు మహేష్ బాబు తన గాత్రాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో మహేష్ పలికిన సంభాషణలు సినీ ప్రియుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా ఆయన మనం ఇష్టపడే మనకు తెలిసిన పాత్ర మరో కోణం ముఫాసాకు గాత్రం అందించడం సంతోషంగా ఉంది. దీనికి నేను వీరాభిమానిని, అందుకే ఇది నాకు ప్రత్యేకమని ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. గోల్డెన్ స్పారోలో ప్రియాంక మోహన్. ఓవైపు హీరోగా తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పిస్తూనే మరోవైపు దర్శకుడిగా తనేంటో నిరూపించుకుంటున్నారు తమిళ కథానాయకుడు ధనుష్. ఇప్పటికే ఆయన దర్శకత్వంలో వచ్చిన పాండి, రాయన్ మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు ఈ నుంచి రాబోతున్న మూడో చిత్రం నిలువుకు ఎన్మల్ ఎన్నాడి కోబం. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియా ప్రకాష్ వారియర్, అనికా సురేంద్రన్, రమ్య రంగనాథన్ తదితరులు నటిస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రంలో మరికొద్ది రోజుల్లో నానితో కలిసి సరిపోదా శనివారం అంటూ ప్రేక్షకులను పలకరించనున్న కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్ గోల్డెన్ స్పారో అనే ఓ ప్రత్యేక పాటలో మెరవనుంది. ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్స్టా వేదికగా పోస్టర్ని విడుదల చేశారు ధనుష్. ఇందులో చీరకట్టులో సరికొత్త అవతారంలో కనిపిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది ప్రియాంక. కస్తూరి రాజా నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 21న విడుదల కానుంది. నారా రోహిత్ సుందరకాండ టీజర్ రిలీజ్. తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిల్లో ఆ 5 లక్షణాలు ఉండాల్సిందే అంటున్నాడు ఓ బ్రహ్మచారి. ఇంతకీ ఆ లక్షణాలేమిటి? అలాంటి అమ్మాయి దొరికిందా? అతనికి పెళ్ళయిందా? తదితర విషయాలు తెలియాలంటే సుందరకాండ చూడాల్సిందే. నారా రోహిత్ హీరోగా నటిస్తున్న చిత్రం ఇది. వృత్తి వాఘని కథానాయిక. శ్రీదేవి విజయ్ కుమార్ కీలక పాత్ర పోషించారు. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకుడు. సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మాతలు. ఈ సినిమా టీజర్ని సోమవారం హైదరాబాద్లో విడుదల చేశారు. నారా రోహిత్ మాట్లాడుతూ కథానాయకుడిగా నా పునరాగమనం ఈ కథతోనే అనుకుని రంగంలోకి దిగా. ప్రేక్షకుల్ని ఆలరించే ఓ మంచి చిత్రం ఇదని అన్నారు. విడుదలైన ఏఆర్ఎం ట్రైలర్. ఇప్పుడు చెప్పు, దొంగ ముందా పోలీస్ ముందా అని అడుగుతున్నాడు ప్రముఖ మలయాళ హీరో టొవినో థామస్. మరి ఈ దొంగ పోలీసుల కథేంటో తెలుసుకోవాలంటే ఏఆర్ఎం సినిమా చూడాల్సిందే. జితిన్ లాల్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్ కథానాయకులు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేసింది చిత్ర బృందం. అంతిమ అన్వేషణ మొదలైంది. ఏఆర్ఎం ప్రపంచంలోకి అడుగుపెట్టండి. ఇక్కడ 3 హీరోలు వారి సంపదను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యల్ని జోడించింది. కన్నప్ప నుండి చిన్న తెన్నడు లుక్. మంచు కుటుంబం నుంచి తెరపైకి వస్తున్న 3వ తరం నటుడు అవ్రామ్. విష్ణు మంచు తనయుడైన అవ్రామ్ మంచు కన్నప్పలో బాల తెన్నడుగా సందడి చేయనున్నాడు. కృష్ణాష్టమి సందర్భంగా ఆ పాత్రకు సంబంధించిన లుక్ని ప్రముఖ నటుడు మోహన్ బాబు విడుదల చేశారు. మంచు విష్ణు ప్రధాన పాత్రధారిగా రూపొందుతున్న చిత్రం కన్నప్ప.
ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్ బాబు నిర్మిస్తున్నారు. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.